ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనము. రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. రాజు వలన భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకొందురు. లూకాసు వార్త 12వ అధ్యాయం 4-5 వచనంలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చెయ్యనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడదురయ్యే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలన మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలన వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలన అతడు ఉండును. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 6వ వచనం. గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలన భూమిని తడుపు మంచి వర్షము వలన అతడు విజయము చేయును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి పొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతం దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వచనం. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు, అవమానకరంగా నడుచువాని మీద రాజు కోపం ఉంచును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనేది యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. నాయన, మీ కోపం సింహ గర్జన వంటి తండ్రి. నాయన, మీ కటాక్షం గడ్డి మీద కురియు మంచు వంటిది ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.